పరిశుద్ధ దేవుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఆగస్టు 20వ తారీఖు మనము 89వ రోజులో ఇదిగో ఈ రీతిగా ప్రభు సన్నిధానంలో నేర్చుకోవడానికి దేవుడు కృప చూపి నడిపిస్తున్నందుకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. దినదినము ఆయన వాత్సల్యత దినదినం మ్యూట్ లో ఉందండి. దేవుని నామం స్తుతించబడును గాక. మరి 17 అధ్యాయాలు ముగించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి 18వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. 18వ అధ్యాయము విషయాలు మీకు పంపబడతాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 24 వచనాలు ఉన్నాయండి. మరి 18వ అధ్యాయము ముఖ్యాంశం ఓర్పు, విశ్వాసం కలిగి ఉండడం, సాంఘిక సలహాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్య విషయాలు నమ్మకము, ఆశ్రయము, బుద్ధిహీనుని నోరు, నాలుక, ధనవంతుడు, మంచి భార్య, దేవుని దయ. ఈ విషయాల మీద ఈ అధ్యాయం సాగుతుంది. ఈ అధ్యాయం ఏం చెప్తుంది అసలు ఓవరాల్గా? సామాజిక జీవితంలో వ్యక్తిగత ధర్మం గురించి మాట్లాడుతుంది. సోషల్ లైఫ్లో పర్సనల్ కమిట్మెంట్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది. ఈ అధ్యాయంలో క్రీస్తు ఏ రీతిగా ప్రత్యక్షమవుతాడంటే, అన్యాయము నొందిన సహోదరుణ్ణి వశపరుచుకొని క్రీస్తు. అన్యాయం నొందిన సహోదరుని ఆయన వశపరుచుకుంటే ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో క్రీస్తు అలా కనబడతాడు. మనం ఈ అధ్యాయాన్ని 15 భాగాలుగా విభజించాం. అది మీకు పంపించిన దాంట్లో కూడా మీరు చూడొచ్చు. 1 నుంచి 7 వచనాలు, 8, 9, 10, 11 అలాగా 24 వచనాలు 3 స్లైడ్స్ లో, అంటే 15 భాగాలుగా మీకు కనబడతాయి. ఇవన్నీ మళ్ళీ మీకు పంపించబడతాయి కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది. 18వ అధ్యాయంలో మనం ఉన్నాం. 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఒక భాగం మూర్ఖులు మరియు దుర్మార్గుల గురించి అన్నట్లుగా రాయబడుతుంది అన్నమాట. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చాలా ఆశ్చర్యమైన విషయం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. చాలా విచిత్రంగా ఉంది ఈ మాట. కలహాలు ఉండకూడదు అని చెప్పింది వాక్యం. లోతు, అబ్రహాము సమస్య వచ్చినప్పుడు ప్రేమతో వాళ్ళు వేరుగా ఉండడానికి తీర్మానం చేసుకొని నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ రాయబడ్డ మాట మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాడు వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. ఇష్టం వచ్చినట్టుగా జీవించడం స్వేచ్ఛ కాదు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకొద్దంటే, ఓహో క్రైస్తవ్యంలో స్వేచ్ఛ లేదా, యేసుక్రీస్తుని నమ్మితే స్వాతంత్రం ఉండదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఎవరు చెప్పారు ఉండదని? వాళ్ళకి సరి అయిన క్రైస్తవ్యము, సరి అయిన క్రీస్తు అర్థం కాలేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మనము 12వ వచనాన్ని చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మీకు తెలుసు కదా. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. యవన బిడ్డలు చదవాలి ఈ మాట. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత లోపరుచుకొనబడనులను. అన్నిట్లో మీకు స్వేచ్ఛ ఉంది, అన్నిట్లో మీకు స్వాతంత్రం ఉంది, కాకపోతే అన్ని చేయదగినవి కావు.
ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ ఫర్ మీ, బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ బెనిఫిషియల్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిషన్ ఫర్ మీ, బట్ ఐ విల్ నాట్ బి enslaved by anything and brought under its power, allowing it to control me. ఏది నిన్ను కంట్రోల్ పెట్టుకోవడానికి వీలేదు. దేని విషయంలోనైనా నీకు స్వాతంత్రం కలదు ప్రియులారా. దేనికి నువ్వు లోబడొద్దు. అందుకే దేవుడు మానవుడికి వివేచన ఇచ్చాడు, మంచి చెడులను తెలుసుకునే వివేచన, జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వేది చేయాలి, ఏది చేయొద్దు ఆలోచించుకునే, నిర్ణయించుకునే విషయాలలో నీకు ఆలోచన, అవగాహన ఇచ్చాడు ఆయన. నువ్వు దాన్ని వాడుకోకపోతే అది నీ పొరపాటు తప్ప ఎప్పటికీ కూడా దేవుంది కాదు. స్వేచ్ఛగా ఉండొద్దా? స్వాతంత్రం లేదా? క్రీస్తులో నీకు చాలా స్వాతంత్రం ఉంది. ఇదే మాట 10వ అధ్యాయానికి వస్తే 23వ వచనంలో చాలా స్పష్టంగా దాని గురించి కూడా మాట్లాడతాడు. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. చెప్తారా మీ పక్క వాళ్ళకి అన్నీ చేయదగినవి కావని? అందరిలాగా అన్ని చేయదగినవి కాదు. మనం దేవుడు లేనోడు అన్ని చేస్తాడు. దేవుడున్న మనము అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అంటే ఒకటి, నిన్ను లోబరుచుకోవడానికి వీల్లేదు. రెండవది, క్షేమాభివృద్ధి కలుగజేయని నువ్వు చేయడానికి వీలు లేదు. ఇది తెలియక చాలా మంది తప్పుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ స్వేచ్ఛ అనే ముసుగులో, స్వాతంత్రం అనే ముసుగులో ఇష్టం వచ్చినట్టు జీవించడం వాక్యానుసారం కాదు. కొంతమంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే, ఎస్పెషల్గా పాస్టర్ల పిల్లలు ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ల పొరపాటు కూడా ఉంది. బలవంతంగా భక్తి చేపిస్తారు. పాస్టర్లే కాదు, ఒక భక్తి కలిగిన విశ్వాసులతో కూడా నేను మాట్లాడుతున్న విషయాన్ని. వాళ్ళు బాగా బలవంతంగా భక్తి చేపిస్తారు పిల్లలతో. ప్రెజర్లో ఉంటారు పిల్లలు. దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, వామ్మో ఇదేంది, ప్రతిదానికి వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు. ప్రేమతో చెప్పవలసిన విషయాలు కూడా గట్టిగా చెప్తారు. ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే కౌన్సిలింగ్ చేయవలసిన సమయంలో దండిస్తారు. ఏది చేయకూడదో చెప్తారు, కానీ ఎందుకు చేయకూడదో చెప్పరు. ఇలాంటి తరుణంలో పిల్లలు ఒక ప్రెజర్ ఫీల్ అయిపోయి ఎప్పుడు వీళ్ళ నుంచి బయటపడతావా అనే మనసు కలిగి ఉంటారు. వాళ్ళు బయట హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, వేరే దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పూర్తిగా చెడిపోతారు. ఎస్పెషల్గా ఆడపిల్లల విషయం మేము చూసాం. పెళ్ళి అయిపోయిన తర్వాత పూర్తిగా చెడిపోయారు. అరే వీళ్ళేనా, మొన్నటి వరకు భక్తి చేసింది వీళ్ళేనా, మొన్నటి వరకు విశ్వాసంగా ఉన్నది వీళ్ళేనా అని ఆశ్చర్యపోయేటంత మార్పు వాళ్ళ లోపల. వాళ్ళ అత్తమామలు చెప్తున్నారు, ఏంటి పాస్టర్ గారు, ఈ అమ్మాయి మంచిగా ప్రార్థన చేస్తుందని చెప్తారు కదా, ఈ అమ్మాయి మంచి ఆత్మీయంగా ఉంటుందని చెప్తారు కదా, ఈ అమ్మాయి ఎప్పుడు చర్చికి వస్తుందని చెప్తారు కదా, ఏంటి మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ప్రార్థన చేయడం మేము చూడలేదు, ఈ అమ్మాయి వాక్యం చదవడం మేము చూడలేదు, ఈ అమ్మాయి ఎప్పుడు జబర్దస్త్ చూడడానికి ఇష్టపడుతుంది, కార్తీక దీపం సీరియల్ చూడడానికి ఇష్టపడుతుంది, టీవీ విడవకుండా చూడడానికి ఇష్టపడుతుంది, లేదా 24 గంటలు మొబైల్ ఫోన్ చూడడానికి ఇష్టపడుతుంది, ఏంటి అని కొంతమంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని అమ్మాయిని అడిగితే, ఏంట్రా నువ్వు సరిగా లేవట, ఇది వాక్యానుసారం కాదు కదరా, ఎందుకు ఇలా అయ్యావంటే, అంకుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, మా అమ్మ నాన్న దగ్గర అవకాశం దొరకలే, ఇప్పుడు మా 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 ఆయన దగ్గర దొరికింది, ఎంజాయ్. మమ్మల్ని బలవంతంగా బంధించి భక్తి నేర్పించారు. నిజంగా మేము భక్తి చేయలే, మా అమ్మ కోసం మా నాన్న కోసం భయపడి చేశాం మేము భక్తి.
ఇప్పుడు మేము ఫ్రీడంలో భక్తి చేస్తాం, తెలుసుకుంటాం, చూస్తాం అనే పరిస్థితికి వచ్చేసాం. వెరీ సాడ్. ఎందుకు వాళ్ళ ఇంట్లో పుట్టినా అన్న ఫీలింగ్ ఉందని ఒక అమ్మాయి నాతో మాట్లాడింది. ఎందుకు వాళ్ళ ఇంట్లో పుట్టినా, ఇంత ప్రెజరా? ప్రియులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. దేవుని ప్రేమ వాళ్ళు రుచి చూడనియండి. దేవుణ్ణి వారు అనుభవించనియండి. ఒక పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే స్వాతంత్రంలో, ఆ స్వేచ్ఛలో వారు దేవునితో సంబంధం కలిగి ఉండనియండి. అక్కడి నుండి వారు దీవించబడతారు. సురేష్, మీరు ఏమైనా మాట్లాడుతున్నారు? అదే అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వండి. తర్వాత ఇది చేయొద్దు, దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కట్ చేయడం అటువంటివి కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ దాంట్లో మంచి చెడు అర్థం చేసుకుంటే బాగుంటది. చాలా మంది ఎలా ఉంటదంటే టీవీలు చూడొద్దని లేక సినిమాలు చూడొద్దని ఆ ప్రెషర్ లో ఉంటూ, ఎందుకంటే మనం కూడా అలా చేసాం పిల్లల విషయంలో. కానీ వాళ్ళు స్కూల్స్ లోకి కాలేజెస్ లోకి వెళ్ళినప్పుడు అదే డిస్కషన్ అవుతా ఉంటది. వాళ్ళకేమో చాలా యాంగ్జైటీ ఉంటా ఉంటది, ఏంటా. సరే, విషయాలు ఇలా ఉంటాయని చూస్తూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తే బాగుంటదని నా ఆలోచన. చెప్పాలి. ఎందుకు చూడొద్దో తెలియాలి. వాళ్ళు కన్విక్ట్ అవ్వాలి. వాళ్ళ లోపల, వాళ్ళ హృదయంలో ఆ ఒప్పుకోలు జరగాలి. వాళ్ళకి తెలియదు. అందరిలాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు, అందరిలాగా రెడీ అవ్వాలనుకుంటారు, అందరిలాగా ఉండాలనుకుంటారు. వాళ్ళ హృదయంలో అది ఒప్పించబడాలి. ఇది మేము చేయకూడదు, అది వాళ్ళు ఒప్పించబడాలి. మా డాడీ కోసం చేయకూడదు, మా మమ్మీ కోసం చేయకూడదు అంటే వాళ్ళు లేనప్పుడు చేస్తారు. ఇది మేము దైవ చిత్తానుసారంగా చేయకూడదు అనుకున్నప్పుడు చెయ్యరు. దట్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. చాలాసార్లు మా పిల్లల్ని ఆ విధంగా పరీక్షించాము. ఒకసారి నేను ఫోరం మాల్ తీసుకుపోయినప్పుడు, ఫోరం మాల్ వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని, వేరే ఎవరో వస్తే గెస్ట్ తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్తే, ఫోరం మాల్ ఎంట్రన్స్ లో ఒక ఫేమస్ బ్రాండెడ్ షాప్ ఉంటుంది. ఆ షాపు మనం కొనలేం, అన్ని చినిగిపోయిన బట్టలు ఉంటాయి అందులో. మనం కొనలేం, మనం చూడలేం కూడా. ఊరికే ఆ వచ్చిన గెస్ట్ ఆ షాపు దగ్గరికి వెళ్ళి చూస్తుంటే నేను ఏంజిల్ని అడిగాను, అమ్మాయి ఏదైనా కావాలంటే చెప్తున్నాను, నీకు గోనిస్తాను అన్నా. డాడీ అవి మనం వేసుకునే బట్టలు కాదు అని చెప్పింది. మనం వేసుకునే బట్టలు కాదు. పర్లేదమ్మా, నీకేమైనా ఇష్టం ఉంటే కూడా చెప్పు, నేను గోనిస్తాను. లేదు డాడీ, మనం వేసుకునే బట్టలు కాదే, నువ్వు సరిగా చూడనట్టుందే, నువ్వు చూడు, ఆ బట్టల మనం వేసుకునే కావు అన్నది. ఆమె కన్విక్షన్ ఇచ్చినాం. మనం ఏం వేసుకోవాలో ఏం వేసుకోవద్దో చిన్నప్పటి నుంచి నేర్పించాం. వేసుకునే బట్టలు చేతులు ఎక్కడ దాకా ఉండాలను, కాలర్ ఎక్కడ దాకా ఉండాలను, ఏ బట్టలు వేసుకోవాలను, రూమ్లో ఉన్నప్పుడు ఏ వేసుకోవాలను, బయటకు వచ్చినప్పుడు ఏ వేసుకోవాలను, నైటీలు ఎక్కడ వేసుకోవాలను, డేటీలు ఎక్కడ వేసుకోవాలను, అవన్నీ నేర్పించాం. చిన్నప్పటి నుంచి నేర్పించాం. దేవుడు మహాకృప వల్ల మా ఇంట్లో నైటీలు వేసుకునే అలవాట్లు ఎవరికి లేదనుకోండి, రాకూడదని కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏది ఎక్కడ సభ్యతగా, ఏది ఎక్కడి వరకు వేసుకోవాలనో, ఏది ఎప్పుడు వేసుకోవాలనో జ్ఞానం లేకుండా ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. మీకు తెలుసో లేదో, ఇప్పుడు చాలా మంది పిల్లలు పెద్దలు అనే వ్యత్యాసం లేదు, కానీ చున్నీ మర్చిపోయారు చాలా మంది. చున్నీ అంటారు కదా, చున్నీ మర్చిపోయారు చాలా. ఇంకేమేమో మర్చిపోతారో. పేరెంట్సే వద్దంటారంటండి. పేరెంట్స్ ఎవరైనా పిల్లలు వేసుకుని వస్తే పేరెంట్స్, అమ్మ మీరు ముసలోళ్ళ అంటారంట. మన పిల్లలు చెప్తా ఉంటారు.
చున్నీకి ముసలోళ్ళకి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. అంటే ముసలోళ్ళు చున్నీలు వేసుకోవాలా ఏమో. అదే అదే చాలా బాధ అవుతుంది. ఇక నేను అవన్నీ మాట్లాడితే ఇక్కడ ఉన్న స్త్రీలు వీడియోలు ఆఫ్ చేస్తారు. మళ్ళీ నేను మాట్లాడడం ప్రారంభిస్తే డ్రెస్ల గురించి మాట్లాడితే చాలా ఇబ్బంది పడతారు. బిగుతుగా ఉన్న బట్టలు, అంగ ప్రదక్షిణ కలిగే బట్టలు, అవి అవి మనకు గిట్టవు. కారణాలు ఏమైనా కావచ్చు. సరే, సబ్జెక్ట్ ఎటో పోతుంది. స్వేచ్ఛ వేరుండగోరడం స్వేచ్ఛానుసారుడు, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. అంటే ఒకడు నా ఇష్టం, మీరు గమనించాలి, వేరు పడ్డవాడు కాదు. వేరుండవాడు అంటే అత్త కోడలు వేరుపడ్డం, తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ములు వేరుపడ్డం, అది కాదు. ఇండిపెండెంట్ మెంటాలిటీ, ఐక్యతగా ఉండలేని మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సహోదరులు, తెలుసా మీకు 133 కీర్తన ఏంటి? సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. వాక్యం తెలిసినంత మంచిగా ఉండం మనం. ఎంత మేలు, ఎంత మనోహరం సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఈ వచనం ఏం చెప్తుందంటే, సామెతలు 18:1, హీ హూ విల్ఫుల్లీ సపరేట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ గాడ్ అండ్ మ్యాన్ సీక్స్ హిస్ ఓన్ డిజైర్, హీ క్వారల్స్ అగైన్స్ట్ ఆల్ సౌండ్ విజ్డమ్. ఈ వీడు ఎక్కడి నుంచి వేరుండాలనుకుంటున్నాడు? వీడు ఎక్కడి నుంచి స్వేచ్ఛానుసారంగా ఉండాలనుకుంటున్నాడు అంటే మనిషి నుండి మరియు దేవుడి నుండి. వీడు దేవునికి మనిషికి వేరుండాలన్న స్వభావం కలిగిన వాడు. వీడు ఎవడండి వీడు అంటే, వీడు లెస్సయైన జ్ఞానానికి విరోధి. ఈ వేరుండాలనే స్వభావంలో ఇష్టం వచ్చినట్టుగా ఇండిపెండెంట్ లైఫ్ని ఇష్టపడే ఈ వ్యక్తిలో లెస్సైన జ్ఞానానికి విరోధి అని బైబిల్ మాట్లాడుతుంది. ఐక్యత అంటే ఈ స్వేచ్ఛ, ఈ వేరుండే విధానంలో ఐక్యతను కలిగి జీవించలేరు అనే మాట కూడా మనకు అర్థం కావాలి. సామెతల గ్రంథం 3:21 సామెతలు 3:21 నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో అంటాడు. లెస్సైన జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, అది లెస్సైన జ్ఞానం. 8:14 కూడా సామెతలు 8:14 సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చటం అవశ్యం అని దేవుడు అన్నాడు. లెస్సైన జ్ఞానం. అయితే చాలా మంది లెస్సైన జ్ఞానానికి విరోధులుగా ఉన్నారు. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించిన స్వేచ్ఛ అనుకోవడం, నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా నాకు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదనుకోవడం, అది భక్తి జీవితం కాదు. నేను ఒక మాట చెప్పిన ప్రియులారా, మీరు కూడా ఒప్పుకుంటారా? మనందరూ క్రీస్తు శరీరంలో అవయవాలము. ఏమంటారు మీరు? అవయవాలం మనం. నీ శరీరంలో అవయవం ఎప్పుడైనా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనేవారితో ఆయన అన్నదా? అన్ని అవయవాలు ఇండిపెండెంటే కానీ ఇంటర్ డిపెండెంట్. కళ్ళు చూస్తాయి, కళ్ళు మైండ్కి ఆలోచన ఇస్తాయి, మైండ్ బాడీకి కమాండ్ చేస్తుంది, ఇవన్నీ కలిసి పనిచేస్తుంది. కాబట్టి క్రీస్తు శరీరం అనే అవయంలో ఉన్న విశ్వాసులందరూ నా ఇష్టం అనడానికి లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అనడానికి లేదు. దేవుడి ఇష్టం ఏదైతే అది చేస్తాను, దేవుని ఇష్టం ఏదైతే దానికి లోబడతాననే స్వభావం మంచిది అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఉదయకాలాన స్వేచ్ఛలు, వేరుండగోరులు, ఈ ఎవరికి సంబంధం అవసరం లేదు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఈ స్వభావం వద్దండి. చాలా మంది పక్కని అవసరాతలు, పక్కని ఆలోచనలు కూడా పట్టించుకోవట్లేదు. సరే, ఆ మంచి గుణాల విషయం వేరు, కానీ బలహీనమైన వాళ్ళ గురించి, భక్తిలో వెనుకబడిన వాళ్ళ గురించి పట్టింపు లేకుండా ఉన్నారు. అందుకే మీరు చూసారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధులైన పౌలు చెప్పిన మాటలు,
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములు చూచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు చూడరు చూడరు. అందరూ తమ సొంత కార్యాలే చూస్తున్నారట, యేసుక్రీస్తు కార్యాలు చూసేవారు ఎవరు లేరట. అది మంచిది కాదు ప్రియులారా. మరి నీ సొంత కార్యాలే చూస్తే మరి దేవుని కార్యాలు ఎవరు చూడాలి? నాది నేను చూసుకుంటా అండి, నేను బాగుంటా అండి అంటే ఎట్లయితుంది? అదే పౌలు 4వ వచనంలో మీలో ప్రతివాడు సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. నీ సొంత కార్యాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో క్రీస్తు శరీరంలో ఉన్న వారికి, తోటి సంఘస్థులు, తోటి విశ్వాసుల కార్యాలను చూడడం, దానికంటే అధికంగా ఇంకా యేసుక్రీస్తు కార్యాలను చూడడం మనందరి బాధ్యత. బెంజమిన్ ఒక్కడే, లేకుంటే సోకాల్డ్ పాస్టర్గా ఉన్న ఒక్కడే, పాస్టర్ సైమనో, పాస్టర్ శ్రీనివాసో, పాస్టర్ ఎజ్రానో, వీళ్ళు మాత్రమే దేవుని కార్యాలు చూస్తూ, విశ్వాసులు మాత్రం మాకు సంబంధం లేదు, మేము వస్తాము, వింటాము, మేము ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ఇస్తాము, ఇక అంతకంటే మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే నువ్వు క్రీస్తు శరీరంలో ఉండే లాభం? అందుకే చాలా సంవత్సరాల క్రితం నేను ఒక స్లోగన్ రాశాను. సంఘమనే క్రీస్తు శరీరంలో నువ్వు మేలుకరంగా లేకపోతే ఆ సంఘములో నీ ఉండకపోతే మేలు. క్రీస్తు సంఘమనే శరీరంలో నువ్వు మేలుకరంగా లేకపోతే ఆ శరీరంలో నువ్వు లేకపోతే మేలు అని రాసుకున్నాను. నువ్వు మేలుకరంగా లేనప్పుడు నువ్వు ఉండడం వల్ల ఏం మేలు? యేసుక్రీస్తు నీ ఒక్కనికే మేలు కలగాలని ఆయన ప్రాణం పెట్టాడా? కాబట్టి వేరుండగోరడం ఇండివిజువల్గా చాలాసార్లు అండి. నేను చర్చికి వచ్చినాం, స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చినాం, లేదా ముందు వచ్చినాం, ఇట్స్ ఓకే, అయిపోయింది, మేము ఎవరిని కలవలే, వెళ్ళిపోయినాం, మళ్ళీ ఆదివారం మేము వచ్చినాం, మాదేదో మేము చూసుకుంటాం, మేము ఎవరి జోలికి మాకు ఎవరితో సంబంధం లేదు అనేది భక్తి ఎట్లయితుందో నాకు అర్థం కాదు. యేసుక్రీస్తు కార్యాలయం మీద శ్రద్ధ లేనప్పుడు, ఇతరుల కార్యముల మీద శ్రద్ధ లేనప్పుడు అది భక్తి ఎట్లయితుంది? బాధ్యత లేనప్పుడు ఎట్లా భక్తి అవుతుంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయాలే. అలా ఇండిపెండెంట్ మెంటాలిటీ క్రీస్తు శరీరంలో ఉన్నవాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. 2వ వచనం, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషించక తన అభిప్రాయములను బయలుపరచట యందు సంతోషిస్తాడు. వివేచించడానికి సంతోషించడు, దేవుని జ్ఞానాన్ని వివేచించడానికి ఆలోచించడు అనే మాట మనం స్పష్టంగా గమనించవచ్చు. ప్రియులారా, మీరు దీని గురించి మనము సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 16వ వచనంలో చాలా లోతుగా ధ్యానించాం. ఒకవేళ మీ దగ్గర ఆ పేపర్ ఉంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఇంక 2వ వచనంలో, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు, బుద్ధిహీనుడు తన మూర్ఖతను వెల్లడిపరుస్తాడు అని అక్కడ చూసాం ఆల్రెడీ. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషించడు. అసలు ఈ విషయంలో దేవుడి చిత్తం ఏంటి, ఈ విషయంలో ఎలా వివేచించాలనే ఆలోచన ఉండదానికి. తానేమనుకుంటున్నాడో తన అభిప్రాయమే జరగాలి. అది ఎందుకంటే 1వ వచనానికి 2వ వచనానికి లింకు ఎందుకు అనంటే, వాడు వేరుండాలనుకున్నవాడు, స్వేచ్ఛగా ఉండాలనుకున్నవాడు, వాడు వేరే వాళ్ళ సంగతి అవసరం లేదు అనుకునేవాడు, వేరే వాళ్ళ విషయాల మీద శ్రద్ధ లేనివాడు, వాడు వివేచించడు, దాని యందు సంతోషం లేదు, వాని అభిప్రాయాలు బయలుపరచటం యందు వాడు సంతోషిస్తాడు. కాడి సామెతలు 13-16లో దీని రిలేటెడ్ గానే చాలా విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం, చాలా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. సామెతల గ్రంథం 12:23లో కూడా
వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెడతాడు, అవివేక హృదయులు తమ మూఢత్వాన్ని వెల్లడి చేయుదురు అని చూసాం. వివేకి మౌనంగా ఉంటాడు, వివేకి అడిగితే గాని మాట్లాడాడు, వివేకి కదిలిస్తే గాని మాట్లాడాడు. వివేకం లేనోడు డబ్బాల రాళ్ళే చూపినట్టు నిన్న కూడా చూసాం మనం, అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి మాట్లాడేవాడుగా ఉంటాడు. అందుకే సామెతలు 18:3 భక్తిహీనుడు రాగానే తిరస్కారం వస్తుంది అని రాయబడి. అరే నువ్వు ఊరుకోరా, నోరు మూసుకో అంటారు వాడిని, తిరస్కరిస్తారు వాడిని. ఎందుకంటే వాడు వివేచించే జ్ఞానం లేనివాడు, మంచి చెడును వివేచించే అవగాహన లేనివాడు, కాబట్టి అటు వాని గురించి మాట్లాడతాడు. అంతేకాదు ప్రసంగి 10:3 ప్రసంగి గ్రంథం 10:3 బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేస్తాడు. వాడు భయపడతాడు, అరే నా ప్రవర్తన మంచిగా లేదు, నా ప్రవర్తన మంచిది కాదు, ఇది ఎవరైనా గుర్తుపట్టకూడదని వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి తన బుద్ధిహీనతను వెల్లడిపరుస్తాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీకు గుర్తుకుందా? మీరు ఎవరైనా చెప్తారా మొదటి కీర్తన కంఠస్థంగా? మొదటి కీర్తన ఎస్ చెప్పండి. నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. ఎక్కడెక్కడ నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఫస్ట్ ఎక్కడ నడవద్దు? దేవుని బిడ్డలు దుష్టుల ఆలోచనలో నడవద్దు. రెండోది నెక్స్ట్ లైన్, పాపుల మార్గంలో నిలవద్దు. నడవద్దు, నిలవద్దు. థర్డ్ లైన్, కూర్చోవద్దు. అంటే నువ్వు ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ కూర్చోవాలి? బైబిల్ చెప్తుంది దాని గురించి స్పష్టంగా. నువ్వు నడిచేది, నిలిచేది, కూర్చునేది. నువ్వు నడిచేది, నిలిచేది, కూర్చునేది. దేవుని బిడ్డలు ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ కూర్చోవాలి? ఈ జ్ఞానం ఉన్నోడు జాగ్రత్తగా ఉంటాడు. ఈ జ్ఞానం లేనోడికి ఆ బుద్ధిహీనత వాడు వెల్లడిపరిచే విధంగానే ఉంటాడండి. వాడు ఆ విషయాలను పట్టించుకోడేమో. కాబట్టి ఈ మాటలు మీరు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అపహాసకులు, స్వేచ్ఛగా వేరుండగోరు వారు బుద్ధిహీనులై వాళ్ళు వివేచించరు విషయాలు. నేను ఒక సంఘటన చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2వ వచనం. ఒకసారి ఏమైందంటే యేసుక్రీస్తు వారు మనం అది మార్కు 4లో చూడొచ్చు, లేదా మత్తయి 8లో కూడా చూడొచ్చు సంఘటన. శిష్యులను అద్దరికి పోదాం అని చెప్పినాడు. శిష్యులను ఏమన్నాడంటే మనం అద్దరికి పోదాం అని చెప్పినాడు. చెప్తే సరే అని దాటారు. అక్కడ ఒక పెద్ద అద్భుతం జరిగింది. జరిగిన తర్వాత ఎందుకు ఆయన అంత ప్రయాసపడి అద్దరికి పోదాం అనుకున్నాడు అని అంటే 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకడు గెరాసేనుల దేశంలో, ఆ అద్దరిన గెరాసేను దేశం ఉంది, ఆ దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు. మార్క్స్ వార్త 5లో, మత్తయి 8లో కూడా చూస్తాం సంఘటన. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులలో ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడు సమాధుల్లోనే వాసం చేస్తాడని మనం మార్క్ 5:3లో చూడొచ్చు. వాడు ఉండేది అక్కడ. సంకెళ్లతోనైనను ఎవడు వాడిని బంధించలేడు. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేస్తే వాడు ఆ సంకెళ్లను ఎట్లా దింపుతున్నాడంటే తొత్తునీలు చేసేస్తున్నాడంట. ఎవడు వాని కంట్రోల్ చేయలేకపోయాడని మనము లేఖనాల్లో చూసాం. మీరు చెప్పండి, వాడు మంచివాడా? ఇప్పుడు ఏమాత్రం కాదు. వాడు భయంకరమైన అవస్థలో ఉన్నాడు. వాడు అవస్థలో ఉండడమే కాదు, వాడు పాపం భయంకరమైన స్థితిలో ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే వాని కొరకు యేసు అద్దరికి వచ్చాడు, ప్రయాసపడొచ్చాడు. అంతేకాదు 5వ వచనంలో, మార్క్ 5:5లో వాడు రాత్రింబవళ్ళు సమాధుల్లో కేకలు వేస్తూ తనను తాను రాళ్లతో కొట్టుకొని పాపం ఇబ్బంది పడుతున్నాడు. వానికి అన్నం ఎవరు పెట్టారు?
వాడు ఏం తింటున్నాడు, వాని అవస్థ చెప్పనశక్యం కానిది. వాని కోసం వచ్చాడు యేసు. ఒక్కరి కోసం ఆయన ఎంత దూరమైన ప్రయాణం చేస్తాడు, ఒక్కరి కోసం ఆయన ఎంత ప్రయాసన పడతాడు. ఈనాడు ఒక్కరి కోసం మరి మనం అలాగ లేమనే చెప్పాలి. సమరయ స్త్రీ ఒక్కరి కోసం ఆయన మధ్యాహ్నం ఎండవేళలో వెయిట్ చేశాడు. యేసయ్య మనసు అది, యేసయ్య మనసు అది. వాని ఒక్కరి కోసమే పోయాడు. అసలు ఎందుకు అద్దరికి పోదాం అనుకుంటుండో ఎవరికి తెలియదు, యేసయ్యకి ఒక్కరికే తెలుసు. మనకు తెలుసు కదండి ఆ స్టోరీ. దయ్యం యేసయ్యని ఎదుర్కొంది. ఆ పవిత్రాత్మ అన్నాడు, నన్ను విడిచిపోయిన ఆయన ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని. మొత్తం మీద యేసుక్రీస్తు వారు వారిలో నుంచి దయ్యాన్ని, అపవిత్రాత్మను బయటికి వెళ్ళగొట్టాడు. ఎందులోకి వెళ్ళగొట్టాడు అంటే 13వ వచనంలో 2000 సంఖ్య గల ఆ పందుల మందలోనికి వాటిని పంపించాడు. వాడికి స్వస్థత జరిగింది. 15వ వచనంలో వాడు స్వస్థుడయ్యాడు. చక్కగా మంచి బట్టలు వేసుకొని ఇదివరకు ఉన్న స్థితి వానికి లేదు. ఆ గ్రామస్తులు రోజు యేసయ్యని చూశారు. మీరు గమనించాలి, క్షమించాలి, రోజు ఆ వ్యక్తిని చూశారు, వాని బాధను చూశారు, వాని అవస్థను చూశారు. వాని దగ్గర వాళ్ళంటే భయపడుతున్నాడు, కేకలేస్తున్నాడు వాడు. ఏమండి, చాలా భయంకరంగా ఉన్నాడు వాడు. వాడు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? మంచిగా అయిపోయి మంచి బట్టలు వేసుకొని అందరికి వందనాలు చెప్తున్నాడు. వందనాలండి, వందనాలండి, నేను ఏమన్నా ఇబ్బంది పెట్టాను, నేను ఎప్పుడైనా క్షమించండి అన్నట్టుగా మంచి సాధువు అయిపోయాడు. ఎవడు సాధువు చేయలేని వాడు ఈసారి మంచిగా అయిపోయాడు. అసలు ఏం చేయాలండి గ్రామస్తులందరూ? యేసయ్యని సన్మానించాలి కదూ. ఇంకా ఎవరెవరు బాగలేరు వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రార్థన చేయించాలి కదూ. అలా చేయకుండా వాళ్ళు ఏం చేశారటంటే 17వ వచనంలో తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. సామెతలు 18:2 ఏమంటుందంటే, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషించక తన అభిప్రాయములను బయలుపరచటే అని సంతోషిస్తాడు. వీళ్ళెంత బుద్ధిహీనులో తెలుసా? అరే ఏం జరిగింది, ఈయన ఏం చేశాడు, ఈయన చేసిన దాన్ని బట్టి మనకేమైనా నష్టం వచ్చిందా? పందులు పోతే పోయినాయి అంటే వాళ్ళ దృష్టిలో పందులకున్న విలువ మనిషికి లేదు. వాళ్ళు వివేచించలే సంఘటన. అరే ఇన్ని రోజులు రాళ్లతో కొట్టినోడు, కొట్టుకున్నోడు, 24 గంటలు అరిచినోడు, మనుషులను లక్ష్య పెట్టినోడు బాగైతే వాళ్ళకి సంతోషం లేదు. అండర్స్టాండ్? అది మనుషుల స్వభావం. ఒకడు బాగా అయితే ఓర్చుకోలేదు. వాళ్ళు చేసే నిలిపమంటున్నారు. మత్తయి 8:34 కూడా అలా చూస్తాం. వాళ్ళు బతిమాలుతున్నారు, మీరు వెళ్ళిపోండి ప్లీజ్, మా ఊర్లో ఉండొద్దని. ఆ విధంగా ఆ గెరాసేన్ల దేశం రక్షించబడలేదు. ఒక్కడే రక్షించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మీకు అర్థం కానియండి, నీవు వివేచిస్తున్నావా లేదా వివేచన ఏమి లేదు అని నీ సొంత అభిప్రాయాలు వెల్లడిపరుస్తున్నావా? నువ్వు ఆలోచించాలి. కాబట్టి వివేచించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ప్రయత్నించడం దేవుని బిడ్డలో మంచిది కాదు. కొన్ని మాటలు రాసుకున్న తర్వాత స్టడీ చేద్దురు కానీ, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15-16 వచనాలు. సంఖ్యాకాండం 24:15-16. మొదటి దినవృత్తాంతములు 14:12. ఫిలిప్పీ పత్రిక 1:15. పేతురు 2వ పత్రిక 15-19 వచనాలు. అధ్యాయం 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ పత్రిక 2వ అధ్యాయం 15-19 వచనాలు. 3వ వచనం, సామెతలు 18 3వ వచనం. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నిందవచ్చును. సామెతలు 11:2లో మనం ఇందాక కూడా చూసాం. ఈ మాట ఇలాగే ఉన్నట్టుగా సామెతలు 11వ అధ్యాయం 2వ వచనంలో కూడా అహంకారం వెంబడి అవమానం వచ్చిన వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది అనే మాట చూస్తాం.
తిరస్కారం, అవమానం ఎట్లొస్తుంది? భక్తిహీనుడి నుంచి వస్తుంది. ఎందుకు భక్తిహీను నుంచి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ భక్తిహీను నుంచి అవమానం వస్తే అక్కడ ఎవరి నుంచి అవమానం వస్తుందట? అహంకారం వెంబడి అవమానం వస్తుందట. ఎందుకంటే భక్తిహీనుల్లో అహంకారం ఉంది. సామెతలు 22:10లో, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో కూడా తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహాలు మానును అని ఉంటది. తిరస్కారం కలిగిన వాడిని తోలేయమంటాడు. తిరస్కారం కలిగిన వాడిని పంపించేయండి, మీ దగ్గర ఉంచుకోకండి అన్నట్లుగా మాట్లాడతాడు. అంటే భక్తిహీనుడు తిరస్కారం, భక్తిహీనుడు అవమానాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నట్టుగా బైబిల్ మాట్లాడుతుంది. 29వ అధ్యాయం సామెతలు 16వ వచనంలో కూడా మరొక మాట హెచ్చరిక. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రబలును, వారు పడిపోవుట నీతిమంతులు కన్నులారా చూచెదరు అంటాడు. వాళ్ళు ప్రబలడం మంచిదేం కాదు అంటాడు. అందుకే భక్తిహీనుడితో పాటు తిరస్కారం వస్తుంది, అవమానంతో పాటు వాటితో పాటు వచ్చే తిరస్కారంలో అవమానం వస్తుంది. అవమానం నిందలు తీసుకొచ్చి పెడుతుంది. అవమానం ఆ నిందలను తీసుకొచ్చి పెడుతుంది, అవమానం ఆ నిందలు తెచ్చి పెడుతుంది అనే మాట బైబిల్ చాలా స్పష్టంగా నీకు నాకు హెచ్చరిస్తుంది. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో ఈ యోనాతాను దావీదుకు సపోర్ట్ చేస్తూ దావీదుతో ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న సౌలు చాలా ఆశ్చర్యంగా ఒక మాట యోనాతాన్ని అంటాడని. అదే సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడొచ్చు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట. నా కుమారుడు యోనాతాను అని సౌలు యోనాతాన్ మీద బహుగా కోపడి ఆ గడగొట్టు దాని కొడుక అని పిలుస్తాడు తన కొడుకును. నీకును నీ తల్లి అవమానమునకు సిగ్గు కలుగునట్టుగా నీ యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. భక్తిహీనుడు అయిపోయాడు అప్పటికే సౌలు. అందుకే ఆయన మాటలు అవమానాన్ని తీసుకొచ్చేవిగా ఉన్నాయి, తిరస్కారాన్ని తెచ్చేవిగా ఉన్నాయి. అందుకే దేవుడు ఆయనను తృణీకరించాడు అన్నట్లుగా మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా గమనించాలి. అందుకే నెహెమ్యా ఏమని ప్రార్థిస్తాడంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, మా దేవ ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము అంటాడు. వారి నింద వారి తలల మీద వచ్చినట్టు చేసి వారి చెరపట్టబడిన వారై వారి నివసించిన దోషంలోనే వారికి దోపునకు అప్పగించుమని ప్రార్థిస్తాడు. తిరస్కారం నొందిన వారంటే భక్తిహీనులు అని అర్థం. దేవునికి మనకు మధ్యలో ఒక పెద్ద ఆబ్స్టికల్, పెద్ద ఆటంకం ఏంటి అని అంటే భక్తిహీనతే. భక్తిహీనతే కదా. మనము మనుషులందరినీ 3 కేటగిరీస్గా చేశాం. గుర్తుకుందిగా మీకు? చెప్పండి. భక్తి పరులు, భక్తి లేని వారు, భక్తిహీనులు. సింపుల్. భక్తి పరులు, భక్తిహీనులు, భక్తే లేని వారు. మీరు ఆ కేటగిరీ అని అడగండి మీ పక్కలను. నువ్వు 1, 2, 3? భక్తి పరులు, భక్తిహీనుడు, భక్తి లేని వాళ్ళు. నువ్వెవరు? నీ నెంబర్ ఎంత? భక్తిహీనత ఏమాత్రం మన జీవితాల్లో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలు భక్తిహీనులుగా ఉండకూడదు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 69వ కీర్తన 9 మరియు 69వ కీర్తన 20 ఆయన దావీదు ప్రార్థిస్తూ చెప్పే మాట 20వ వచనం చాలా బాగుంటుంది. నిందకు నా హృదయం బ్రద్దలాయను అంటాడు. నిందెందుకు వచ్చింది అంటే ఆయన భక్తిహీనుడయ్యాడు. ఏమండి? నిందెందుకు వచ్చింది అంటే ఆయన అవమానం తెచ్చే విధంగా బ్రతికాడు. కాబట్టి భక్తిహీనత తిరస్కారము, భక్తిహీనత నింద, భక్తిహీనత అవమానానికి కారణమవుతుంది అనే మాట మీకు అర్థమైతే మంచిది, మనం అర్థం చేసుకుంటే మంచిది. 123వ కీర్తన 3 కూడా అలాగే ఆ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలు భక్తిహీనులుగా ఉండొద్దు అనే మాట దయచేసి మీరు పట్టుకోగలిగితే చాలా మంచిది ప్రియుల, చాలా మంచిది. లేకపోతే చాలా కష్టం కదా.
వారు తిరస్కరించబడతారు, వారు త్రోసివేయబడతారు, వారు దేవుణ్ణిలో నిలబడరు. భక్తిహీనులు దేవుణ్ణిలో నిలబడడం అనేది చాలా కష్టమేమో అనిపించే విధంగా ఆ మాటలు మనం స్పష్టంగా గమనించవచ్చు కూడా ప్రియులారా. మనం ఆ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించవచ్చు కూడా. పేతురు కొన్ని విషయాలు చెప్తాడని 4వ అధ్యాయం 1 పేతురులో, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరు కూడా అట్టి మనసు ధరించుకొనుడి అని ప్రారంభించి, మీరు మనుజాశాలను అనుసరించక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి అని చెప్పి, ఏవేవి చేయకూడదో ఇప్పటివరకే సరిపోయినాయి, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఇవన్నీ అన్యజనులు వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, ఇది మీరు చేయడానికి కాదు అని చెప్పి 4వ వచనంలో ఏమంటాడంటే, అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఈ భక్తిహీనులు ఏం చేస్తున్నారటంటే, మీరు వాళ్ళతో పాటు పరిగెత్తట్లేదని, వాళ్ళు చేసినట్టుగా మీరు చేయట్లేదని మిమ్మల్ని దూషిస్తున్నారు అని చెప్తాడు అక్కడ. అందుకే భక్తి కలిగిన నుండి భక్తిహీనుడు ఎందుకు దూషిస్తాడో తెలుసా? వాడు ఉన్నట్టు ఉండలేదని. అందుకే 14వ వచనం చాలా అద్భుతమైన మాట. నిందల గురించి ధ్యానిస్తున్నాం కనుక, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల, మనం నిందలు పాలవుతాం. అయితే దేని కొరకు నింద పాలవుతున్నాము? లోక సంబంధంగా చేయకూడని చేసి నింద పాలైతే దానికి క్రీస్తుకు సంబంధము లేదు. దైవికమైన భక్తి కొరకు నువ్వు నింద పాలైతే దానికి ప్రయోజనం. కాబట్టి క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అవమానము ద్వారా వచ్చే నిందను కాదు కానీ, భక్తిహీనుడు తీసుకొచ్చే తిరస్కారం ద్వారా వచ్చే అవమానం ద్వారా వచ్చే నింద కాదు కానీ, క్రీస్తు నామ నిమిత్తం వచ్చే నింద కొరకు మనం లోబడాలి. అది 3వ వచనం. 4వ వచనం సామెతలు 18వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. మీ పక్కలో చెప్పండి. మనిషి నోటి మాటలు 3 రకాలుగా ఉంటాయి. 1 లోతు నీటి వంటివి, 2 క్షమించాలి, నోటి మాటల లోతు నీటి వంటివి, 2వది అవి నదీ ప్రవాహము వంటివి, 3వది జ్ఞానపు ఊట వంటిది. నోటి మాటల లోతు నీటి వంటిదట. అంతేనా? కాదు. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అంతే కదా? అది ఆ మాట మీరు ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. నేను చదువుతాను మీకోసం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. The words of a man's mouth are like deep waters. మనుషుల మాటలు లోతు నీటి వంటి. అందుకే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు అంటాం కదా కొన్నిసార్లు. మాట్లాడటాయన కూడా అసలు నేనేం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అని నేను కూడా చాలాసార్లు వాడుతున్నా మాట. అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. మీ పక్కన అడగండి, నీ మాటలు జ్ఞానపు ఊటలాగా ఉంటున్నాయి అని అడగండి ఒకసారి. లోతు నీటిగా ఉంటాయి, నదీ ప్రవాహంగా ఉంటాయి, గలగల గలగల మాట్లాడుతావు. కానీ జ్ఞానపు ఊటనేనా నీ మాట? సామెతలు 20వ అధ్యాయం 5వ వచనంలో కూడా రిలేటెడ్గా ఇలాంటి మాట మనం చూస్తాం. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది అంటాడు అక్కడ కూడా. ఏంది ఈయన 2 చెప్తున్నాడు? మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, నరుని హృదయపు ఆలోచన కూడా లోతు నీటి వంటిది అట. మరి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని, అందుకే నీ మాటను బట్టి నీతిమంతుడు అవినీతిమంతుడు అవుతావని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో
34వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చూసుకున్నాం కదా. మీరు గమనించాలి, మనుషుని నోటి మాటలు లోతు నీటివంటివి, మనుషుని హృదయాలోచన లోతు నీటివంటివి. అంటే హృదయంలోనే దేవుని మాటలు ఉంటాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని చెప్పాడు. దీన్ని పౌలు ఏం చెప్పాడంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా పౌలు చెప్పిన మాట ఏంటంటే, చివరి మాటలో సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. నీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసించేటట్టుగా ఉండాలి. ఇప్పుడు సింపుల్గా అండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడితే, నీ హృదయంలో దేవుని వాక్యం నింపుకున్నావు అనుకో, నోరేం మాట్లాడుతుంది చెప్పండి? మీకు అర్థం కాలేదా? నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడితే, నీ హృదయంలో దేవుడి వాక్యం నిండితే నోరేం మాట్లాడుతుంది? దేవుని మాటలు మాట్లాడుతుంది. దేవుని మాటలు మాట్లాడుతుంది. ఎంతమంది ఏం మాట్లాడినా చాలాసేపు అయింది కదా, ఇంచుమించు 48 నిమిషాల నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుదురు కానీ ఇప్పుడు. ఎంతమంది మేము ఏది మాట్లాడినా దేవుని మాటలే మాట్లాడతాం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గో తోటి సంఘస్థులు కలిసినప్పుడు దేవుని మాటలు మాట్లాడతారు కదా, అయ్యగారు కలిసినప్పుడు కూడా దేవుని మాటలు మాట్లాడతారు. ఏమండి, పాస్టర్ గారు కలిసినప్పుడు కూడా దేవుని మాటలు మాట్లాడతారు. ఎంతమంది ఎవరు కలిసినా కూడా దేవుని మాటలు మాట్లాడే అలవాటు ఉంది. మీ ఇంటి పక్క వాళ్ళతోటి, మీ ఇంటి ఎదురుగోళ్ళతోటి, మీ తెలిసిన వాళ్ళతోటి, తెలవని వాళ్ళతోటి ఏ మాట్లాడినా దేవుని మాటలు. ఎప్పుడైనా మీరు అన్నారు ఏందో ఎప్పుడు దేవుడి మాటలే మాట్లాడతావు అని ఎవరైనా అన్నారా మీతో? వేరే ముచ్చట ఏం చెప్పవా బిడ్డు, అమ్మాయి, అక్క, నువ్వు, వదిన అన్నారు ఎప్పుడైనా ఎవరు మీతో? అన్నారు. ఎందుకంటే మనం అవి మాట్లాడం. బెండకాయ కూరలు, వంకాయ కూరలు, దొండకాయ కూరలు ముచ్చట చెప్తాం మనం. యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడ్డదో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 33-34లో ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేస్తున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును అని ఉంటారు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారి వాళ్ళు జీవించాలనే కదా మన బ్రతుకంతా, మన ఆలోచన అంతా. యేసుక్రీస్తు మాట్లాడితే దేవుని మాటలే మాట్లాడాడు. మరి నువ్వు మాట్లాడితే? మీరు లాజిక్ పట్టుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడితే, నువ్వు దేవుని మాటలు నోట్లో మాట్లాడతలేవంటే నీ హృదయంలో దేవుని వాక్యం నిండనట్టేగా. ఈ విషయం తెలియకుండా పాపం పౌలేమో మనల్ని కూడా కలుపుకొని రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో అమాయకుడు ఏమన్నాడంటే, అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది అన్నాడు ఆయన. ఎంతమంది చెప్పగలరు దేవుని వాక్యం మా హృదయంలో ఉందని? మీ చేతులు కనబడతలేవు నాకు. ఎంతమంది చెప్పగలరు దేవుని వాక్యం మా హృదయంలో ఉంది? ఎంత ఉంది? అక్కడక్కడ కొంచెం కొంచెం ఉందా? ఆడో మాట ఈడో మాట ఆడో మాట ఉందా? విన్న ప్రతి మాట ఉందా? చదివిన ప్రతి మాట ఉందా? నేర్చుకున్న ప్రతి మాట ఉందా? లేదండి, క్రైస్తవులు కనబడ్డప్పుడే దేవుని మాటలు మాకు గుర్తుకొస్తాయి అని మీరు అంటారా? అయితే నటన, అది యాక్షన్, అది వేషధారణ. నిజంగా నీ హృదయం దేవుని మాటలతో నింపబడితే నీ నోటి మాటలు దేవుని మాటలు వస్తాయి. నేను కొంతమంది మాట్లాడగా విన్నాను, మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, మేము దేవుని నమ్ముకున్న వాళ్ళం అన్నారు. స్తోత్రం, అద్భుతం. నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు లాగానే వీళ్ళు మాట్లాడారా ప్రతి మాట? అంటే ప్రతి మాట కాదు, కొన్ని మాటలు అట్లా మాట్లాడారు అంతే.
దేవుడు నమ్ముకున్న లాగా కోపం వచ్చినప్పుడు మాట్లాడారా? మాట్లాడలేదు. బాగా కోపం వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? దేవుని మాటలేనా? బాగా కోపం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడదు తెలుసా? లాజర్ను లేపిన దేవుడు నిన్ను కూడా లేపును గాక అని తిట్టాలి. బాగా కోపం వచ్చినప్పుడు నువ్వు నా ఉసురు తగిలి రక్షించబడతావే అనాలి. నువ్వు నాతో పెట్టుకున్నావు బిడ్డ, నువ్వు ఖచ్చితంగా పరలోకం పోతావు తెలుసా అనాలి, గట్టిగా అనాలి. ఏసై ఇడిచిపెట్టాడు, నీకు దగ్గర పడది, నువ్వు ఏసే నమ్ముకొని తప్పకుండా ఆయనలో నువ్వు నడుస్తావు, ఇదే నా శాపం అనాలి. శాపం అనే ఉద్దేశంలో దీవెన అంటే నువ్వు తిట్టిన దేవుని మాటలు తిట్టాలి. అరే రారా అని పండ్లు కొరుక్కుంటా, దేవుని దీవించనాక పో అని తిట్టాలి. మనం మొత్తం రివర్స్. అలాంటి మాటలు మాట్లాడితే అవి నదీ ప్రవాహం లాగుంటాయి, అవి జ్ఞానపు ఊటలాగుంటాయి. ఆ మాటలు, నీ మాటలు జ్ఞానపు ఊట కాదు. మోసం చేసుకోవద్దు. మన మాటలు సెప్టిక్ ట్యాంక్ ఊట. వాసన వస్తుంది నువ్వు మాట్లాడుతుంటే, నోట్లో నుంచి కాదు, జీవితంలో నుంచి. అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలట, వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతున్నారు అని చెవులు మూసుకుంటారు అందరూ. కొంతమంది అంటారు, మీ గుడికి పోయి గిదే నేర్చుకుంటున్నావా అనే, మీ అయ్యగారు మీ పాస్టర్ గింతే నేర్పిస్తుందా, మీ బైబిల్ గిదే బోధిస్తుందా అంటున్నారు కొంతమందిని. నేను విన్నాను కొంతమంది దగ్గర. చాలా మందికి మాట్లాడే విధానం తెలియట్లేదు, మాట్లాడే పద్ధతి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ హృదయం దేవుని మాటలతో నింపబడలేదు. సామెతలు 10:11లో నీతిమంతుని నోరు జీవపు ఊట అనే మాట మీకు గుర్తుకుందా? అందుకే మనుషులు మాట్లాడితే అది జీవపు ఊట అని కూడా దృక్పథంతో నదీ ప్రవాహం జ్ఞానపు ఊట అన్నాడు. అందుకే జీవపు ఊట అంటే జ్ఞానపు ఊట అంటే పెద్ద వ్యత్యాసం ఏం లేదు నా దృక్పథంలో. అందుకే మీ పక్క వాళ్ళకి చెప్తారా, మీ మాటలు జాగ్రత్త. దేవుణ్ణి కలిగిన మాటలు మాట్లాడాలి. నరుని హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ళ వంటిది. ఇందాక చదివాంగా సామెతలు 20:5 కాబట్టి జాగ్రత్తగా ఉండనియండి మన మాట్లాడే విధానాలు, జాగ్రత్తగా ఉండనియండి మన పద్ధతులు. చాలా మంది వాళ్ళ మాటల తీరు మారలేదు, ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఇగో దేవుణ్ణి పక్కకు పెట్టిన ఎరా చూసుకుందాం అంటారు. దేవుణ్ణి పక్కకు పెడితే చచ్చిపోతావు నువ్వు. నీ లోపల బతికే ఆ చిప్పు తీసేసినట్టే. దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుణ్ణి కాదని బతకలేవు ఇక నువ్వు. అది అయిపోయింది, నువ్వు చచ్చిపోయినావు. ఇప్పుడు క్రీస్తులో నువ్వు బ్రతుకుతున్నావు. సామెతలు 13:14లో జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. చూడండి మీరు, జ్ఞానపు ఊటకు జీవపు ఊటకు పెద్ద వ్యత్యాసం లేదు. సామెతలు 16:22లో సామెతలు 16:22లో తెలివి గలవానికి వాని తెలివి జీవపూట. చూస్తాం ఎన్ని రెఫరెన్స్ ఉన్నాయి జీవపూటల గురించి, ఎన్ని మాటలు చెప్తున్నాయి. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం ఇందాక కూడా చూసాం కదూ, ఇందాక కూడా చెప్పిన కదా మాట 34వ వచనం. అందుకే నీ హృదయము ఎలాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మీరు నమ్మండి ప్రియులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ కొంతమంది ఏమంటారు తెలుసా, నేను అనుకోకుండా సడన్గా అన్నా, తొందరపాట్లో వచ్చింది, నేను అనుకోకుండా అన్నా. నేనేమంటా తెలుసా, అనుకోకుండా అనుడు ఉండదు. ఆల్రెడీ హృదయంలో ఉంటేనే చాలా ఫిల్టర్ చేస్తాం మనం. మాట్లాడకుండా హృదయంలో ఉంటే మాటలు ఫిల్టర్ చేస్తాం తెలుసా మీకు. చేసి కోపం వచ్చినప్పుడు టక్కున బయటకు వస్తాయి అన్ని. ఏ వ్యక్తి కూడా అనుకోకుండా సడన్ గా అనడు, ఆ వ్యక్తి హృదయంలో ఆల్రెడీ అవి నాటబడతాయి.
నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో ఉంటుంది. తెలవకుండా అన్నా, అనుకోకుండా అన్నా, అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉండొచ్చు. కానీ మిస్అండర్స్టాండ్ చేసుకునే విధానం ఆల్రెడీ నీ హృదయంలో డిజైన్ చేయబడి ఆ మాటలు నిలబడి ఉన్నాయి. మనుషులారా, దేవుని బిడ్డలారా, మీ మాటలు జాగ్రత్తగా ఉండనియండి. ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినంగా మాట్లాడేది కాదు దేవుని బిడ్డల జీవితం. యోహాను సువార్త 4:14 కూడా ఆయన సమరయ స్త్రీ ఉదంతంలో అక్కడ చెప్పిన మాట మీకు గుర్తుకుందా? నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు నువ్వు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవనకు వానిలో ఊరడు, నీటి బుగ్గ, అదే జీవపూట, అదే జ్ఞానపూట. ఏమండి? అందుకే యోహాను 7:38-39 పండుగ దినమంది ఆయన చెప్పలేదా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నాకు లోబడిన వాడి కడుపులో నుండి జీవ జల దారలు బయలుదేరును. అందుకే పౌలు కొలస్సీ 4:6 మీ సంభాషణ ఉప్పేసినట్టు రుచికరంగా ఉండాలి. ఎలా ఉండాలి మనం మాట్లాడితే? మీ పక్కలో చెప్పండి. రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. కొలస్సీ 4:6 అది చాలా స్పష్టంగా చెప్తున్న మాట. కానీ ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో కొలస్సీ 4:6 చదువుతున్నాను. అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. రుచిగలదిగాను కృపాసహితంగాను. మనం మాట్లాడితే మిరియాలు, గసగసాల, కారం దట్టించేసినట్టుగా, ధనియాల పొడి, మార్కెట్లో దొరికే చికెన్ మసాలా, చాట్ మసాలా, మటన్ మసాలా, ఇంకా ఘాటైన పువ్వులు, జల్లేడు పువ్వు, గన్నేరు పప్పు అన్ని కలిపితే ఎట్లుంటుందో అట్లా మాట్లాడుతాం మనం. అట్లా మాట్లాడుతున్నాం మనం. కృపాసహితంగా ఉందా నువ్వు మాట్లాడితే? ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉందా? మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ అన్నాడు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. ఎల్లప్పుడూ అనే మాట మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఎల్లప్పుడూ అంటే బాధ ఉన్నప్పుడు, ఎల్లప్పుడు అంటే కోపం ఉన్నప్పుడు, ఎల్లప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు, ఎల్లప్పుడు అంటే నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ అంటే నువ్వు డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు కూడా. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు నా మనసు బాగాలేదు, తర్వాత మాట్లాడదాం. మనసు బాగాలేనప్పుడు కూడా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. లోకస్తులు మనసు బాగాలేకుంటే ఒక తీరుగా మాట్లాడతారు. లోకస్తులు కోపం వస్తే ఒక తీరుగా మాట్లాడతారు. లోకస్తులు ఇబ్బందులు ఉంటే ఒక తీరుగా మాట్లాడతారు. లోకస్తులు సంతోషంగా ఉంటే ఒక తీరుగా మాట్లాడతారు. దేవుని బిడ్డలు అలాగున కాదు. అరే, ఎంత ఒత్తిడిలో కూడా, ఇంత టెన్షన్లో కూడా ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ రుచికరంగా మాట్లాడేవాడు మానవుడు, దేవుని బిడ్డ. అందరికీ అది సాధ్యపడదేమో. అందుకే మనం ఆ మాట చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వస్తున్నాం ప్రియమైన వారిలారా. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఆ మాటలను గురించి బోధిస్తూ నేర్పిస్తూ వస్తున్నాడు అన్న సంగతి మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకుంటున్నారా? అందుకే ఆసాపు కీర్తన 78వ కీర్తనలో ఆసాపు అంటాడు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి అని ప్రారంభించాడు 1వ వచనంలో. 2వ వచనంలో నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను. ఆయన నోరు తెరిస్తే దేవుని మాటలు, ఆయన నోరు తెరిస్తే ఉపమానాలు, ఆయన నోరు తెరిస్తే దైవికమైన విషయాలు. కాబట్టి దేవుని బిడ్డల మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడితే మూడు రకాలుగా ఉండాలి. చక్కగా లోతుగా ఉండనియండి. ఏదో పై మాటలు మాట్లాడకండి, పై ప్రేమ మాటలు మాట్లాడకండి. లోతు నీటిగా ఉండనియండి మీరు మాట్లాడితే. రెండవది, మీరు మాట్లాడితే నదీ ప్రవాహంగా ఉండాలి. మీరు చెప్తారా నదీ ప్రవాహం ఏం చేస్తుందో? నీకు మురికుంటే, నువ్వు జిడ్డుగా ఉంటే, నువ్వు హెవీగా ఉంటే, ఆ నదీ ప్రవాహంలోకి వెళ్తే అది నీ మీద ప్రవహించినప్పుడు నువ్వు తేలికైపోతావు, నీ మురికి పోతుంది, నువ్వు రిఫ్రెష్ అవుతావు. ఎప్పుడైనా ప్రవహించే నీళ్ళల్లో ఈత కొట్టావా? ఎప్పుడైనా ప్రవహించే నీళ్ళలో నిలబడ్డావా? వెళ్ళి ఎంత ఫ్రెష్గా ఉంటుందో నీ మైండ్.
నువ్వు మాట్లాడితే కూడా ప్రజలకు ఆ నదీ ప్రవాహం తాకినట్టుగా ఉండాలి. అది వారిని తాకాలి, అది వారిని తాకుతూ ప్రవహించాలి. మూడవది, నువ్వు మాట్లాడితే జ్ఞానపు ఊట, జీవపు ఊటగా ఉండాలి. కొట్టే తెచ్చానే మాట్లాడు, కానీ అందులో మర్మం ఉండనియండి, జ్ఞానం ఉండనియండి. మన మాటలు ఇలా ఉండాలి, అది బైబిల్ చెప్తుంది. లేకపోతే చాలా కష్టం. సామెతలు 18:5 ఈ ఒక్క మాట కూడా చూద్దాం కొద్ది సమయంలో, ఎందుకంటే ఆల్రెడీ మనం దీన్ని చూసాం. మీకు గుర్తుకుందా? సామెతలు 17:15 వచనంలో మనం దీన్ని చూసాం. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరు యెహోవాకు హేయులు అని చూసాం. గుర్తుకుందా? 17:15లో. సేమ్ అలాగే 18:5లో తీర్పు తీర్చుటలో హీనుల ఎడల పక్షపాతం చూపుట, నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు. కాబట్టి 17:15లో మనం చెప్పిన మాటలన్నీ ఇక్కడ వర్తిస్తాయి. రాసుకోండి. సామెతలు 24-23 చదవండి, తర్వాత స్టడీ చేయండి. సామెతలు 28-21, నిర్గమకాండం 23వ అధ్యాయం 2 మరియు 6 వచనాలు, లేవికాండం 19వ అధ్యాయం 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 17వ వచనం, ద్వితీయోపదేశకాండం 16-19వ వచనం, 17వ కీర్తన 15వ వచనం, సామెతలు 17:26లో కూడా చూసామండి మనం. నీతిమంతులను దండించడం న్యాయం కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతం చేయుటయే. చూసాం మనం ఈ మాట. చక్కగా దేవుడు మనతో మాట్లాడాడు. సామెతలు 31:5 కూడా రాసుకోండి. మీకా గ్రంథంలో మీకా ద్వారా దేవుడు ప్రవచిస్తూ 3వ అధ్యాయం 9వ వచనంలో, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా అని వాళ్ళని దూషించిన మాట మనం వినొచ్చు. ఆ కాలం నుంచి ఉన్నారండి. తీర్పు తీర్చుటలో భక్తిహీనులుగా ఉన్నవారు, పక్షపాతం చూపుటకు నీతిమంతులను, తీర్పు తీర్చడంలో భక్తిహీనుల పక్షపాతం చూపేవారు, నీతిమంతులకు న్యాయం తప్పించటోళ్ళు అప్పటి నుంచే ఉన్నారు. అదేమి ఈ రోజుల్లో అది కొత్త ఏం కాదు. అందుకే ఒకవేళ మనం ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు వాడు భక్తిహీనుడైనా సరే వాడు చేసింది కరెక్టే అని తీర్పు తీరుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్ అంటుంది అది క్రమము కాదు. అందుకే నేనేమంటానంటే, అసలు మనం ఎవరి గురించి మాట్లాడకపోవడం మంచిది. ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడకపోవడం మంచిది. నా గురించి నువ్వు, నీ గురించి నేను మాట్లాడుకుందామని చెప్పడం మంచిది. ఎందుకు అంటే నీకు ఒక సైడే తెలుస్తుంది. ఎందుకు అంటే పొరపాటున నువ్వు ఆ మాట్లాడే విధానములో భక్తిహీనులకు పక్షపాతం చూపిస్తావేమో. నీకు ఆ జ్ఞానం లేని కారణాన భక్తిహీనులకు పక్షపాతం చూపించే పరిస్థితి ఉంటదేమో. ప్రియబిడ్లారా, అసలు మన కోర్సు కాదండి అది. తెలియకుండానే మనం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపిస్తున్నాం. వాస్తవానికి భక్తిహీనుల ఎడల మనం ఖండించాలి, వాళ్ళు చేసింది తప్పు అనాలి.
పర్లేదు లేదు అట్నే అంటారు, మరి ఏం చేస్తాం అని పక్షపాతం చూపిస్తున్నావా? ఎవరైనా వచ్చి వాళ్ళు ఇట్లా చేశారంటే అవునా అది తప్పే అనాల్సింది పోయి పర్వాలేదులే అంటున్నావా? పక్షపాతం చూపిస్తున్నావా? నేను ఇలా చేశాను, అసలు అప్పుడు నా కోపం వచ్చి అట్లా తిట్టినా కొట్టినా అంటే మంచి పని చేసినోలే అంటున్నావా? భక్తిహీనుల యొక్క భక్తిహీనత కార్యాలను సపోర్ట్ చేస్తే అది క్రమము కాదు. దాన్ని బట్టి నీతిమంతులకు న్యాయం తప్పిస్తున్నావేమో, అది క్రమము కాదు. క్రమము కాదు. నీకు తెలుసా క్రమము కాదు అంటే ఏమంటారు దాన్ని? అక్రమం. అక్రమం. ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్. నువ్వు మళ్ళీ కలిసినప్పుడు 10 రూపాయల చాక్లెట్ తీసుకోమ్మా నా దగ్గర. అక్రమం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 23లో అక్రమం చేసే వాళ్ళు ఎక్కడుంటారు? నా యుద్ధ నుండి పొండి అని చెప్తాడట. అక్రమం చేయవర్లారా నా యుద్ధ నుండి పొండి. అందుకే క్రమము కానిది చేసినట్టు నువ్వు తొందరపడి ఏదోలే మాట సాయం చేసినా, ఏదోలే ఆమెను తృప్తిపరచడానికి ఏదో ఒక మాట అంటే నువ్వు క్రమము కానిది చేసినట్టే. అది క్రమమే కాదు. భక్తిహీనులను సపోర్ట్ చేయడం క్రమమే కాదు. అందుకే యెషయా 28:26లో దేవుడే వారికి తగిన క్రమం నేర్పుతాడని రాయబడ్డది. దేవుడే వారికి తగిన క్రమం నేర్పుతాడు. కాబట్టి ఈ 5 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. తీర్పు తీర్చడంలో భక్తిహీనుల పక్షపాతం చూపొద్దు, నీతిమంతులకు న్యాయం తప్పించడం క్రమం ఎన్నటికీ కాదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. రమేష్ బాబు గారు ఉన్నారా? కవిత ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా ఉదయకాల సమయంలో ప్రభువా మొట్టమొదటిగా నైనా మీ మాటలు వినగలిగే భాగ్యం, ధన్యత, నాయన యోగ్యత దీనులమైన మాకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యొక్క ఆయన అపారమైన ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. నాయన మీరు సిద్ధపరిచిన మీ సేవకులను బట్టి వందనాలు ప్రభువా. ఈ యొక్క నాయన మీటింగ్ ద్వారా ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు తండ్రి. మీ సత్యాలు మాకు తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇంకను మీ దాసులను బలపరిచింది ప్రభువా. నాయన మా మాటలు ప్రభువా ఏది మాట్లాడినా ప్రభువా నాయన వాక్యము మేము మాట్లాడగలిగినట్టు ప్రభువా నీ జీవవాక్యము మాలో భద్రపరుచుకుని ప్రభువా ఆ జీవము ప్రభువా ఆ యొక్క వాక్యము ప్రభువా మేము ఇతరులకు నాయన తెలియపరిచే వారంగా, ప్రకటించే వారంగా నాయన నీ నామానికి ప్రభువా మహిమ తెచ్చే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. సామెతల గ్రంథం నాయన 18వ అధ్యాయంలో ఉన్న సత్యాలు ప్రభువా నాయన వివరించుండగా నాయన ఈ దినము తండ్రి నాయన మొదటిగా ప్రభువా 5 వాక్యాలు నాయన 5 మాటలు ప్రభువా మేము వినగలిగాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇంకనూ మీ ధ్యానం నాయన మీ యొక్క జ్ఞానముతో ప్రభువా మీ దాసుని నింపి ప్రభువా అందరితో మాట్లాడి ప్రభు ఇంకనూ ప్రభువా నాయన మీ జ్ఞానమును తెలియచేయమని ప్రభువా మీ ఉపదేశాన్ని మీ సందేశాన్ని మేము విని ప్రభువా వాటి ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం దయచేయండి. మీ దాసులను ప్రభువా సంఘాన్ని పరిచర్యను దీవించండి, ఆయన ఆశీర్వదించండి ప్రభువా. నాయన మీటింగ్ లో పాల్గొందిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా నాయన ప్రతి దినము ప్రభువా నాయన ఈ విధంగా మీ సన్నిధిలో మేము కలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నాయన నీ మాటకు లోబడి ప్రభువా మమ్మలను మేము సరిచేసుకుని ప్రభువా నాయన నీ ఎదుట నిలబడగలిగే భాగ్యము తండ్రి, ఆ ధన్యత యోగ్యత మేము పొందుకున్నట్లు ప్రభువా మమ్మల్ని ఇంకనూ సరిచేయమని నాయన మాకు జ్ఞానం దయచేయమని ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రాముఖ్యంగా ఈ దినమంతటిలో దేవుని కృపా సమాధానం మనకు తేడుగా ఉండి నిన్న వాక్య ప్రకారం జీవించటకు, ఆ రీతిగా మాట్లాడుటకు, ఆ రీతిగా ప్రవర్తించటకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.